కార్తీక పురాణం 12వ రోజు పారాయణం 12వ అధ్యాయం. మళ్ళీ వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యం విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శనిద్రయోసి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహం చేతైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాతయోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశి నాడు 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చుగాక, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి సమయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తారు. అందువల్లనే దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహంలో భోగసేవలను, పరంలో భోగిసైన సేవలను పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలు ఇచ్చే ఆవును వెండి రెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలు అన్నీ సమసిపోయి వైకుంఠానికి వెళతారు అనడంలో ఎటువంటి వివాదమూ లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలను అనుభవించి అంచెంలో ఆ శ్రీహరిని చేరుతారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెప్తాను విను. ధర్మవీరోపాఖ్యానం. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ పిసినిగొట్టు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనం పోగు చేసేవాడు. దాన ధర్మాలే కాదు, కనీసం ఎవ్వరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూపే ఈ పిసినిగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు డబ్బును పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ పిసినిగొట్టు బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పు రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు. ఎందుకంటావేమో, ఎవరైతే రుణం తీర్చకుండా పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతాన రూపంగా జన్మించి ఆ రుణాన్ని చల్లబెట్టుకోవాల్సి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో నీ రుణం చెల్లించేస్తాను. అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు పరాభవం మాటలుగా భావించి పిసినిగొట్టు కోపంగా, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళు ఆగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇవ్వు, లేదా ఈ కత్తితో నేను నరికేస్తాను అన్నాడు. యథార్థంగానే ఆ సమయంలో దానం లేదని, అప్పటికప్పుడు తాను ఆ అప్పు తీర్చలేనని చెప్పాడు బ్రాహ్మణుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి నేల మీద పడద్రోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా కోపంతో ఆవేశంతో ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యా నేరానికి గాను రాజు తనని దండిస్తాడనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రాన చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా
ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. తక్షణమే యమకింకర్లు వచ్చి ఆ జీవుణ్ణి నరకానికి తీసుకుని పోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఆ కోమటిని ఆ రౌరవం అనే నరకం విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకర్ల ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక భూలోకంలో ఆ పిసినుగొట్టు వైశ్యుడికి కుమారుడు ధర్మవీరుడు అనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితం అయిన ఆ అఖండ ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కోరి చెరువులు నూతులు తవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ ఉపనయనాలు వంటివి చేయిస్తూ, యజ్ఞాలు యాగాలు మొదలైనవి ఆకలితో అలమటించే వారిని తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకానొక రోజున ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని దగ్గరకు వచ్చాడు. ముందుకు వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపానాది వివిధ ఉపచారాలతోనూ నారదుణ్ణి పూజించి, నారద, దేవర్షులైన మీరు ఇలా మా భూమండలానికి, అందులోనూ నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్యప్రభువా, నేను నీ దాసుడినే, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేం చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై, ధర్మవీరా, నా కోసం నువ్వు ఏమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సు కోసం చెబుతున్నా నా ఈ మాటలను శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జపతపాల వాటి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నానం చేసి సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలే కానీ, వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతన్ని నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యి అని చెప్పాడు. నారదుడు చెప్పినదంతా విని ధర్మవీరుడు నవ్వేశాడు. తరువాత ఇలా అడిగాడు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణ మొదలైన దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరింపబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ గ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానిక, నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానం పట్టినవాడికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అన్యాయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించిన పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు. తరువాత 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 16 సార్లు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడ పొందడం జరిగింది. మళ్ళీ 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది. పూర్వకర్మల వలన పెండ్లి కుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధన్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో తన కూతురి పూర్వజన్మ పాపఫలాన్ని తెలుసుకున్నాడు. ఆ విషయాలన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా జన్మ జన్మార్జిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం తర్వాత స్వర్గం చేరి పుణ్యఫలాలను అనుభవించేందుకు అర్హులయ్యారు. తరువాత ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వకమైన సాలగ్రామదాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి
ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యం వల్ల రౌరవగతుడైన అతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. 12వ అధ్యాయం సమాప్తం. 12వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.